చూసారుగా మీరు కపిల్కి ఇచ్చిన అమౌంట్ నా దాకా రాలేదు. అది సరే రాజు గారు, ఇప్పుడు కపిల్కి ఫోన్ చేసి నాట్ రీచబుల్ అని వస్తుంది. అవతల కస్టమర్ ఏమో 5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఏదో ఇచ్చి పంపాలి కదా. ఈ మాత్రం వచ్చావనైనా ఏమైంది సార్? మరి నీకు 5 లక్షలు క్యాష్ చెక్ ఇచ్చాడు రాజుగారికి ఇవ్వమని. అవును, మరి ఇవ్వలేదే. రాజుగారి అసిస్టెంట్ రవీంద్రకి ఇచ్చాను. వాడికి ఇవ్వడం ఏంటి సార్ మీరు బ్యాంక్ వెళ్ళారంట సార్. మీ అసిస్టెంట్ వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అబద్ధం. రవీందర్కి ఇస్తే నాకెందుకు ఇవ్వడు? ఆ విషయం అన్న అడగండి. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదని వైజాగ్ వెళ్ళాడు. ఇందాక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. సార్ నేనిచ్చిన డబ్బులు రవీంద్ర దగ్గరే ఉన్నాయి, ఇది నిజం. నిజమే. వీడి బాబు ఏ బెట్టింగ్ లోనో డబ్బులు పోగొట్టుకుని ఉంటాడు, దానికి అడ్జస్ట్ చేసి ఉంటాడు. ఇదే సార్ నిజం. హరీష్ గారు ఏంటి లేటు? ఒక 2 మినిట్స్ కూర్చోండి సార్. ఇప్పుడు సరే రాజు గారు ప్రస్తుతానికి అయితే బ్యాంక్ లోన్ డ్రా చేసి ఆయనకి ఇచ్చి పంపండి ప్లీజ్. వాట్స్ దిస్ కపిల్? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 lakhs. సరిగ్గా గుర్తెచ్చుకో. ఫలాస్ట్కి ఇచ్చావా లేకపోతే ఇంకెవరికి ఇచ్చావా? అది కాదు సార్, యాక్చువల్లీ ఏమైందంటే 1 సెకండ్. హలో, ఏంటి? నేను ఇప్పుడే వస్తున్నా సార్. అర్జెంట్గా వెళ్ళాలి సార్. మరి క్యాష్ సంగతి? సార్ ఆ డబ్బుకి నేను గ్యారంటీ. 2 hours టైం ఇవ్వండి సార్. ఫాస్ట్ పోనీ. రాజు ఎక్కడండి? నాకు నేను నెంబర్ ట్రై చేస్తున్నాను కానీ కలవటం లేదు డాక్టర్ గారు. డాక్టర్ ప్రాబ్లం ఏం లేదుగా? లేదండి, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి. హార్ట్ లో అన్ని ఆర్టరీస్ బ్లాక్ అయింది. నేను రాజుకి ఆల్రెడీ చెప్పానండి, ఒక 4 to 5 lakhs దాకా ఖర్చు అవుతుందని. 4-5 లక్షల. మీరు డబ్బులు కనుక ఏర్పాటు చేస్తే నేను ఇమీడియట్ గా ఆపరేషన్ చేస్తాను. అసలు ఇక మనకి టైం లేదు. మీరు ఆపరేషన్ రెడీ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడే వస్తాను. రైట్. కపిల్ వాసుకేది? అసలు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి ఇట్లా పడిపోయిందిరా. నీకు ఫోన్ చేస్తున్నాను, ఫోన్ కలవదు. ఏం చేయాలో తోచలేదు. ఆ కపిల్కి ఫోన్ చేశాను, పరిగెత్తుకొచ్చాడు. నీ కోపం వస్తుంది నాకు తెలుసు, కానీ నీ కోపం కంటే వాసుల ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం. డాక్టర్ గారు ఆపరేషన్ కి 4-5 లక్షలు అవుతుందన్నారమ్మా. రే, నాకు 5 లక్షలు కావాలి. నా వైఫ్ హాస్పిటల్ ఉంది ఆపరేషన్ కోసం. ఒకసారి ట్రై చేయరా? అవి గారు, నాకు 5 లక్షలు కావాలి. వడ్డీ ఎంతైనా పర్వాలేదు. 5, 10 ఎంతైనా ఇస్తాను. వడ్డీ సమస్య కాదు రాజుబాయ్. ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే నా చేతిలో కూడా లేవే. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? ఏం లేదమ్మా, కాంచనాల పిన్నికి హార్ట్ ఆపరేషన్. అర్జెంట్గా 5 లక్షలు అడిగారు. ఎవరిని అడగాలో తెలియక నేను ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకురమ్మన్నానమ్మా. సరే ఉండు. 5 లక్షలకి ఇవి సరిపోవేమోరా. ఉండు, గాజులు కూడా ఇస్తాను. అమ్మా గాజులు ఎందుకు? పర్లేదు తీసుకురా. సరేమ్మా, నువ్వు వెళ్ళు, తొందరగా. నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ నేమ్ వాసవి గారు, ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఇందండి 5 lakhs క్యాష్. ఇదిగోండి రిసిప్ట్. పేషెంట్ నేమ్ వాసవి గారు అండి. వాసవి, ఎలా ఉందండి? సారీ అండి, మీ ఇంటికి రావద్దన్నారు, అయినా వచ్చాను. మీరు తిట్టింది గుర్తులేదు, మా నాన్న వల్ల మీకేం జరిగిందో గుర్తుంది.
వాళ్ళ నాన్న మీద ద్వేషం ఉంది. మన ప్రాబ్లం వెనక కపిల్ వాళ్ళ నాన్న ఉన్నాడో లేదో కానీ మనకే కష్టం వచ్చినా మన ముందు ఈ అబ్బాయి ఉంటాడు. హలో రాజు గారు, యాక్చువల్గా మీ మనీ తీసింది మీ అసిస్టెంటేనండి. అనవసరంగా పాపం కపిల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎలా ఉందమ్మా ఇప్పుడు? పెయిన్ ఏం లేదు కదా? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి బంగారం. నీ వల్ల నాకు ఇంత మంచి ఫ్యామిలీ దిగింది. ఆ రోజు బాబాయ్ నువ్వు అనగానే నిన్నెక్కడ మిస్ అయిపోతానని భయపడ్డాను. బట్ ఈరోజు నువ్వు మా ఫ్యామిలీకి ఇంత దగ్గరైన తర్వాత కూడా బాబాయ్ ఏమంటారు నన్ను. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలా? చెప్పు, చేయాలా? ఎందుకు చేయాలి? ఓ, నువ్వు మా ఆవిడ హాస్పిటల్ చేర్చి 5 లక్షలు కట్టావనా? లేదా ఆఫీసులో నువ్వు దొంగవి కాదని ప్రూవ్ అయిందనా? లవ్ చేస్తే చాలా మంది చేసే పనే ఇది. కానీ నిన్ను యాక్సెప్ట్ చేయాలి కపిల్. ఎందుకో తెలుసా? ఏంట్రా లెక్కడుతున్నావు? ఏం లేదురా, రాత్రి ఆన్లైన్ రమ్మీ ఆడాను, 3,000 లాభం వచ్చింది. ఇందాక డ్రా చేసి తీసుకొచ్చా. నైస్ రా, పార్టీ తీసుకుందావా? తప్పకుండా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. 3,000 రా? ఏం చేస్తున్నావురా? ఓ ఫ్రెండ్ గా ఏం చేయకూడదు అదే చేస్తా. ఇప్పుడు సరదాగా రమ్మీ అంటావు, రేపు మా నాన్నలా తయారవుతావు. ఫ్రెండ్ అంటే షేర్ చేసుకునేవాడు కాదురా, కేర్ తీసుకునేవాడు. నిన్ను చూసినప్పుడల్లా నీలో మీ నాన్న కనిపించేవాడు. ఫస్ట్ టైం నీలో నేను కనబడుతున్నాను. మీ నాన్న మారుతాడని నమ్మకం నాకు లేదు. అలా అని మీ ఇద్దరిని విడదీయడం నాకు ఇష్టం. నానా, ఈ నెలాకన్నా మంచి ముహూర్తాలున్నాయంట. కపిల్ అమ్మ నాన్నని పిలిపిస్తే ముహూర్తాలు పెట్టుకున్నాం. బ్యూటిఫుల్. ఎవరు మీరు? నమస్తే అండి. నమస్తే అండి. బాబు, ఎవరు మీరు? ఐఎమ్ అవినాష్, మీ అన్నయ్య ఫ్రెండ్ మోహన్ రావు గారు అబ్బాయిని. ఓ, మోహన్ రావు గారు అబ్బాయివా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. రా కూర్చో. మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు? లాస్ట్ ఇయర్ హీ పాస్డ్ అవే. అరే పాపం. మీకు తెలిసే ఉంటుంది, మా నాన్నగారు మీ అన్నగారు కమలాకర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని. బాబు, కాఫీ. థ్యాంక్స్ ఆంటీ. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, మీ అన్నగారు మా నాన్నగారి దగ్గర 50 lakhs అప్పు తీసుకున్నారు. ఒక్క బాల్ జీవితాన్ని మార్చేస్తుంది. కమాన్. ఏంట్రా సీన్ హడావిడిగా రమ్మన్నా? ఏం లేదురా, అర్జెంటుగా డబ్బులు కావాలి. ఒరేయ్, వీడిని కూడా దించేసావా? రే, సీదు ఇచ్చిన డబ్బులతోనే కదా నువ్వు 5 లక్షలు గెలిచి వ్యాపారం పెట్టింది. ఒరేయ్, చుక్క పెట్టి ఎక్కడ ఆపాలో నాకు బాగా తెలుసు. కామా పెట్టుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు. రేపు ఉదయాన్నే డబ్బు పంపిస్తాను. నువ్వు ఇచ్చిన డబ్బులకి నోట్ రాసిస్తారా? భలే వాడివిరా, నువ్వు జాగ్రత్త. హలో, తమరు కూడా. ఓకే, నువ్వు కట్టు. 50 లక్షల? 50 lakhs. కావాలంటే ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి. విట్నెస్ ఎవరో కాదు, ఆ కమలాకర్. కమలాకర్? మీ అన్నగారు ఇంత డబ్బు తీసుకోవడానికి కారణం ఆ కమలాకర్. బ్యాడ్ లక్.
మీ బ్రదర్ సెన్సిటివ్ కాబట్టి సూసైడ్ చేసుకున్నారు. కానీ కమలాకర్ తెలివిగా తప్పించుకున్నాడు. 50 lakhs కి ఇంట్రెస్ట్ కౌంట్ చేస్తే 15 years కి ఎంత అవుతుందో మీకు బాగా తెలుసు. మనీ ఎప్పుడు ఇస్తారు? అని బాబు ఉన్న పళంగా అంత డబ్బు ఇవ్వాలంటే సరే, వడ్డీ వదిలేసేయండి. అసలు 50 lakhs ఇచ్చేసేయండి. బాబు ఈ మధ్యనే మా కోడలికి ఆపరేషన్ అయింది. అంతకు ముందు తెలుసు తెలుసు, కాంచన పేరుతో ఉన్న మైసూర్లో ఇల్లు అమ్మేశారు. కష్టమే. యాజ్ ఎ వెల్ విషర్ గా నేను మీకు ఆఫర్ ఇవ్వనా? కాంచనను నాకిచ్చి పెళ్లి చేశారనుకోండి, మీ ముందే ఈ డాక్యుమెంట్ చించేస్తా. మీరంతవరకు రానివ్వరు అనుకోండి, ఈ కోర్టులు ఈ కేసులు మీ అన్నగారి పేరు మీడియాలో రావటం పాపం. మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. బాబు నెక్స్ట్ సండే నాకు కాంచనాకి పెళ్లి. తీసుకోండి మై వెడ్డింగ్ కార్డ్. వస్తారుగా? వస్తారు. బాస్ లోపల మీటింగ్ లో ఉన్నాడు, కలవడానికి వీల్లేదు. వెళ్ళు. I want this block and this block. Make it ready as soon as possible. ఏయ్, చెప్పేది నీకు కదా. But actually, వెళ్ళు. ఏంట్రా ఇది? కాలుతుందా? ఇట్స్ బర్నింగ్ రైట్? ప్రియా విషయంలో నాకు ఇలాగే కాలింది. ప్రియానా? ఎవర్రా ప్రియా? గుర్తుందా? పానీపూరి వాడికి 20,000 కట్టించావు. దానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఏం జరిగింది తెలుసా? నువ్వంటే నాకు ఇష్టమే ప్రియా, కానీ అప్పుడే పెళ్ళేంటి? వీఆర్ జస్ట్ 25 years మ్యాన్. ఇంకో 5 to 6 years తర్వాత పెళ్లి చేసుకుందాం. వాట్? 5-6 years? ఓకే, అప్పటివరకు ఆగలేకపోతే లెట్స్ స్టార్ట్ ఎ లివ్ ఇన్ రిలేషన్షిప్. అంటే నన్ను కీప్ గా ఉండమంటావా? కమ్ ఆన్ ప్రియా, బీ ప్రాక్టికల్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కామన్ నవ్ డేస్. అది నీకు కామన్ అయి ఉండొచ్చు, నాకు నా ఫ్యామిలీకి కాదు. I'm done with you. I just hate you. Let's break up. Hey, Priya. Hey, Priya. Priya. Hey, Priya. ప్రియా, ప్రియా, అదంటే పిచ్చిరా నాకు. కానీ నాతో బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయింది. నీ వల్లే. మీ ఇద్దరు నా ఈగోతో ఆడుకున్నారు. యాక్చువల్లీ మా నాన్న దగ్గర ఆ శ్రీనివాసరావు తీసుకుంది 50,000. కానీ నేను ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ 50,000 కి 2 సున్నాలు యాడ్ చేశాను. జస్ట్ 2 సున్నాలు. ఇప్పుడు అది 50 lakhs అయింది. కానీ దాంట్లో సాక్షి సంతకం పెట్టింది ఎవరు తెలుసా? నీ బాబు. అది ఎలాగో చూస్తావా? సార్ ఈరోజు మా క్లబ్ యానివర్సరీ సార్. మీరు ఫ్రీగా 25,000 దాకా ఆడుకోవచ్చు. అవునా? ఇటీ సంతకం పెట్టేస్తాను. అరే నీ బాబుకి ఆ బెట్టింగ్ పిచ్చేంట్రా అంత పీక్స్ లో ఉంది. దేని మీద సంతకం పెడుతున్నాడో చూసుకోడా? నీ బాబు బతుకున్నంత వరకు నీ లైఫ్ ఇంతే. ఈ డాక్యుమెంట్ కాపీ తీసుకెళ్లి నీ బాబుకు చూపించుకో. షాక్ లో పోతాడేమోరా. నీ కళ్ళ ముందే కాంచన మెల్లో తాళి కడతా. అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. నా పెళ్లికి చీఫ్ గెస్ట్ నువ్వే.